ఆయన పాత్రలో తాగును వారు ప్రభు యొక్క శరీరం రక్తం అపరాధాలు కాబట్టి ప్రతి మనుషు తను తాను పరిశీలించవలెను. అలా చేసి ఆ రొట్టెని ఆ పాత్రలో తాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపగా తాగుకోవాలి. తనకు శిక్ష విధికాలి. ఇందువలనే మీరు అనేక బలహీనులు రోగులై ఉన్నారు. చాలా మంది నిర్దేశిస్తున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే కదా తీర్పు పొందక ఆటలు మమ్మల్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కోరింథీ సంఘానికి అపోస్తులైన పౌలు చెప్తున్నారు. కోరింథీ సంఘానికి అపోస్తులైన పౌలు హెచ్చరిస్తున్నాడు, చెప్తున్నాడు. కోరింథీ సంఘము ఒక క్యాపిటల్ సిటీ కోరింథీ. అక్కడ అందరూ చాలా ధనవంతులు ఉన్నారు, చాలా డబ్బు గలవారు ఉన్నారు, చాలా జ్ఞానవంతులు ఉన్నారు. ధనము, బలము, ఐశ్వర్యం అన్ని కలిగి ఉన్నారు. దేవుని కన్నా తన ధనము, తన జ్ఞానం ఎక్కువ అనుకుంటున్నారు. ఏ విధంగా మనం బొంబాయి మహాపట్నంలో ఉన్నామో అదే రకంగా కోరింథీ సంఘం గొప్ప ధనాభివృద్ధి, పెద్ద వ్యాపార కేంద్రం. చాలా డబ్బు గలవారు ఉన్నారు, చాలా జ్ఞానం గలవారు ఉన్నారు. ఆ కోరింథీ సంఘంలో 2 పత్రికలు పౌలు రాసిండు. కోరింథీ పత్రిక 1, కోరింథీ పత్రిక 2. ఆ జనాలకు చెప్తున్నాడు ఏంటంటే, కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలు తాగిన వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అవును అని చెప్తున్నాను. ప్రతి మనుషులు తను తాను పరిశీలించుకున్న వాళ్ళని అలా వచ్చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలను తాగవలేను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తను శిక్షా విధి కలుగుతుంటే తిని తాగుతున్నారు. ఇందువల్ల మీరు అందరూ బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నివేదించుకున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోవడం అంటున్నాడు. తను తాను విమర్శించుకున్నాలా, తను తాను పరీక్షించుకున్నాలా, నేను ఏమై ఉన్నా. ఎవడైతే అయోగ్యంగా ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తంలో పాల్గొంటారో ఆడు దేవుడికి అపరాధి అవుతాడు. నీకు ఎంత జ్ఞానం ఉండవచ్చు, నిజంగా ఎంత ధనం ఉండవచ్చు. ఒక ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా నేను భక్త సంపాదించుకున్నా, నా దగ్గర పక్క ధనం ఉన్నది, పక్క ఆస్తి ఉన్నది అంటే దేవుడు అంటున్నాడు, వెర్రివాడ ఇప్పుడే నీ ప్రాణం నేను తీసుకుంటే ఏం చేస్తాను. కోరింథీ సంఘం పరిస్థితి అదే ఉన్నది. చాలా ధనవంతులు, చాలా జ్ఞానవంతులు, మంచిగా చదువుకున్నారు, విద్యావంతులు, దేవునికి భయపడతలేరు. అపోస్తులైన పౌలు అంటున్నారు, ఎవడైతే అయోగ్యంగా ప్రభు యొక్క శరీరం ఆయన రక్తంలో పాల్గొంటాడో వాడు అపరాధి అవుతాడు అనే మీరు చాలా మంది నిద్రిస్తున్నారు, చాలా మంది రోగగ్రస్తులు అవుతున్నారు, చాలా మంది బాధల పాలవుతున్నారు. ఎందుకంటే దేవునికి భయపడతలేరు, అయోగ్యంగా ఉంది, దేవుని యొక్క శరీరంలో రక్తంలో వాడుకగా పాల్గొంటున్నారు. ఈరోజు ప్రభు వాక్యం మనకు చెప్తున్నది, మనలో ఎవరైనా అయోగ్యంగా ప్రభు యొక్క శరీరం ఆయన రక్తంలో పాల్గొంటున్నాం. మనలో ఎందరం బలహీనంగా ఉన్నాం, ఎంతమంది రోగులంగా ఉన్నాం, దేవునికి అపరాధంగా అయిపోతున్నామా? దేవునికి అపరాధం. ఆయన శరీరం, ఆయన రక్తం వివేచింపక తాగువాడు శిక్షా విధికి పాత్రుడవుతున్నాడు. గొప్ప దేవుడు కోరింథీ సంఘానికి చెప్పిన ప్రభు ఈరోజు నీకు నాకు మనందరికి చెప్తున్నాడు. మనం తను తాను విమర్శించుకున్నారా? ఎందుకు తను తాను విమర్శించుకున్నారా? సహోదరుడికి హృదయాన్ని గురించి చెప్పినాడు. ఎందుకు తను తాను విమర్శించుకున్నారు? మన రోజు విమర్శించరు, మనకెవరు హెచ్చరించరు. మన తల్లి అయినా తండ్రి అయినా మనం నేర్పడినా నేర్పినా ఎవరు విన్నారు? నువ్వు ఎంత చెప్పు, వినరు. నాకు ఇష్టం వచ్చింది నేను చెప్తాను.
మన హృదయంలో ఏది నిండిందో అన్నది చెప్తాం. ఎంత బైబిల్ ఎంత నేను దేవుడు ఎన్ని సార్లు చెప్పినాడు అనే మీరు అపరాధులు అవుతున్నారు. చాలా మంది రోగులు అవుతున్నారని చెప్తున్నారు, చాలా మంది బాధల పాలవుతున్నారు, బలహీనులు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చాలా మంది సమయకాలం ముందు నిద్రిస్తున్నారు. ఏమనుకుంటున్నాం మనం ప్రభు అంటే? ఆయన శరీరం ఆయన రక్తంలో పాల్గొనే మనం అయోగ్యంగా పాల్గొంటున్నామా? అయోగ్యంగా. మార్కు వార్త 7వ అధ్యాయం, మార్కు వార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుదనములను, కృత్యమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును అసలు ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్ర పరులని ఆయన చెప్పాను. ప్రభు మాటలు. మనిషి యొక్క హృదయంలో నుంచి ఏమేమి వస్తున్నాయట? మనిషి యొక్క హృదయంలో నుంచి వచ్చేది ఇవన్నీ దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, ఇవి ప్రతి ఒక్కరి హృదయంలో నుంచి వస్తున్నాయట. కొరింథీ సంఘంలో అదే జరిగింది. ప్రతి ఒక్కరి హృదయంలో చెడ్డతనము, వ్యభిచారము, దొంగతనము, లోభము, ఎవరిని మోసం చేస్తా, ఎవరిని అనరాని మాటలు అంతా, ఈ వ్యక్తిని ఈ విధంగా అంటినంటే ఇతను నాకు గీతలు ఉంటాడు ఇక బలప్పని నేను చెప్పినట్టు అసుంటి ఆలోచనలు కలిగి ఉంటారు. మనిషి హృదయంలో నుంచి అవన్నీ వస్తాయి. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలన్నీ ఇందులో రాసి పెట్టింది. అవన్నీ వచ్చాడ అపవిత్రపరుస్తాయట. ప్రభు శరీరం తిని ఆయన రక్తంలో పాలు అయోగ్యంగా పుచ్చుకున్నవారు అపరాధులు అవుతారు. ఈ అపరాధాలు మనసులో ఉన్నాయి. ఆ అపరాధాలు మనలో ఉన్నాయా? ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ అపరాధాలు మనలో ఉన్నాయా? ఇవన్నీ మనిషి హృదయంలో నుండి వస్తాయట. ఇవన్నీ మనిషి హృదయంలో, నీ హృదయంలో, నా హృదయంలో, శరీరంలో ఉన్న బలహీనులం మన హృదయాన్ని పరీక్షించుకొని ప్రభు యొక్క శరీరంలో, ఆయన యొక్క రక్తంలో పాల్గొంటాడు. ఎవడు అయోగ్యంగా ఆయన శరీరంను, ఆయన రక్తంలో పాల్గొంటాడో అతడు అపరాధి అవును. ప్రభు ఇచ్చిన శరీరంలో విశుద్ధి అనుభవం నాకు ఉన్నదా? ఇవన్నీ ఉన్నాయి. దొంగతనము, గారత్వము, దురాలోచన, దురాలోచన, నరత్య, వ్యభిచారం, లోభం, చెడుతనం, ఇవన్నీ ఉన్నాయి. ఇవి మనలో ఉంటే తీసేసుకుని ఆరాధించమని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఎవరికి తెలియదు మన హృదయంలో ఏమున్నది, కానీ ప్రభు ఒక్కడే తెలుసుకుంటాడని ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు. ఇర్మియా 19వ అధ్యాయం 9వ వచనంలో ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడుతున్నది. హృదయం అన్నిటికంటే ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించగలవాడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలం కొట్టిన ప్రతికారం చేయడం యెహోవాను నేను హృదయంలో పరిశీలించువాడను, అంతరంద్రియాలను పరీక్షించువాడని ప్రభు చెప్తున్నాడు. దేవుడు హృదయంలో పరిశీలి, హృదయం అన్నిటికంటే మోసకరమైనట, ఘోరమైన వ్యాధి గలది. ఎవరు గ్రహించగలరు? నీ హృదయంలో ఏమున్నది ఎవరు గ్రహించగలరు? నా హృదయంలో ఏమున్నది ఎవరు గ్రహించగలరు? వాక్యం చెప్తున్నా, నాకు ఎందరు హృదయంలో చెప్తున్నారు నాకేం తెలుసు? నేను దేవుని మాట చెప్తున్నా, పరిశుద్ధ గ్రంథం తీసుకున్నాం, చదువుతున్నాం, మీకు చెప్తున్నా. ఇది నా మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. హృదయం అన్నింటికన్నా ఘోరమైనది వ్యాధి కలదట. దాన్ని ఎవరు గ్రహించాలి? కానీ ప్రభు ఒక్కడే అంతరంద్రియంలో పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఎవరైతే అయోగ్యంగా ప్రభు యొక్క శరీరంలో ఆయన రక్తంలో పాల్గొంటున్నారో వాళ్ళు అపరాధి అవుతారు. శోధనలోను, బాధల్లోను, రోగంలోను పడతారు. చివరికి మరణానికి అప్పగించాల్సిన అనే ప్రభావం అంతా పరీక్షిస్తున్నారు. ప్రభు ఒక్కడే మన హృదయంలో ఏముందో చూస్తున్నాడు. ఈ ఆదివారం ఆధారపడితే అది ప్రతి ఆదివారం ఆధారపడతాం. ఎందుకంటే మన హృదయంలో ప్రభు లేడు, కానీ ప్రభు అంతరంగంలో లేడు. నీకు ఏం ఇయ్యాలో, ఏం పదార్థం ఇయ్యాలో ఆయన లేదు. ప్రభుకి తెలియని ఏది లేదని పరిశుద్ధ గ్రంథం ఈరోజు మనకు
జ్ఞాపకం చేస్తున్నది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలం గలదై రెండంతులు ఇటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మకు కీళ్లను మూలకు వివేచిస్తున్నంత మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుకున్నదట. దేవుని యొక్క వాక్యం సజీవము బలమైనది, రెండంతులు గల ఖడ్గం. అది మన హృదయంలోనికి చొచ్చి మన యొక్క హృదయాన్ని, తలంపులను, మూలులను, కీళ్లను శుద్ధి చేస్తున్నాను. ప్రభు యొక్క వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు వాక్యం తట్టు మనం నుంచి భయపడదామా? లేకపోతే ఈయన ఇట్లనే చెప్తా, నేను ఇట్లనే చెప్తా, ఈయనకేంటి ఏ హాయిగా 2 గంట పోలేగా నీకు అయితే పోతే మేము అయితే అటువంటి ఆలోచన ఎవరికన్నా ఉన్నదా? దారికి ఏంటి, దారి రాస్తాడు, గంట 2 గంటలు చెప్తాడు, మనం ఏదో ఇట్లా వినాలని దేవుని వాక్యం నాయకు కాదు. నేను కానీ పత్రిక గ్రంథంలో తీసి చదువుతున్నాను. సంఘంతో ఆత్మ చెప్తున్నమాట, చెవి గలవాడు వినుంటాట అని పత్రిక గ్రంథం చెప్తున్నాడు. సంఘంతో ఆత్మ చెప్తున్నాడు, దేవుని మాటలు దేవుడు చెప్తున్నాడు, నేను కాదు. ఎవరన్నా ఇట్లా దయచేసి ఆత్మకుడు ఇట్లా దారి చెప్తున్నాడు, నా మాటలు కాదు, దేవుని మాటలు. దేవుని వాక్యం సజీవమైనది, బలమైన, రెండంతులు గల, ఈటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉన్నది, ప్రాణాత్మలను కీళ్లను విభజించుకున్నాడు. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే అయోగ్యంగా ప్రభు యొక్క శరీరంలో ఆయన రక్తంలో పాల్గొంటాడో అపరాధి అవుతాడని చెప్తున్నాడు. అదే అపరాధం మనం చేయొద్దని ప్రభు వాక్యం మనం చెప్తున్నారు. దావీదు మహారాజు ఒక మాటలో చెప్పి మనం తీసుకున్నాము. 139వ కీర్తన 23వ వచనంలో దావీదు మహారాజు ఏమంటున్నాడు తెలుసా? దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొని, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొని, నీ కళ్యాణకరమైన మార్గం నాయన ఉన్నదేమో నిత్య మార్గంలో నన్ను నడిపించుకుంటాను. దావీదు మహారాజు గొప్ప మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకుంటావా, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొని, నీకు ఆయాసకరమైన మార్గం న్యాయం లేదా నిత్య మార్గంలో నన్ను నడిపిస్తాను. ఇవాళ అదే మాట మాట్లాడుతున్నాను. ప్రభా, నా దేవా, నువ్వు ఈరోజు నాకు హృదయ రాష్ట్రాలు జరిగిన దేవుడు, నీకు ఆయాసకరమైంది ఏదన్నా నేను చేస్తున్నా. ప్రభు, మనందరితో మాట్లాడు. దేవునికి ఆయాసకరమైంది ఏదన్నా మనం చెప్తున్నాము. దేవుని సన్నిధానం ప్రాంతంలో అశ్రద్ధ చేస్తున్నాం. అయోగ్యంగా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్పొందుతున్నాం. పరీక్షించుకుందాము. దావీదు మహారాజు నా దేవ, నా హృదయ అంతరంగను పరిస్థితి నీకు ఆయాసకరమైంది ఏదన్నా నేను చేయడం నన్ను నీతి మార్గంలో నడిపించుకోవాలి అంటున్నాను. ఈరోజు అదే ప్రార్థన మనం చేసి ఆరాధిస్తాం. ప్రభా, నన్ను నీతి మార్గంలో నడిపించు. నీకు ఆయాసకరమైంది ఏదన్నా నేను చేస్తూ ఉంటే నన్ను చేయించుకుంటాను. బలహీనుంది, శరీరంలో ఉన్నాను. నీకు ఆయాసకరమైంది ఏదన్నా, నీకు అపవిత్రమైంది ఏదన్నా, మనిషి యొక్క ఉదయంలో నుంచి దొంగతనం, వ్యభిచారం, ద్రోహం, అబద్ధాలు ఇవన్నీ శరీరంలో ఇంకోళ్ళు మంచిగా పడితే మనకి తీసుకొస్తారు. ఇంకోళ్ళు ఏదైనా మంచిగా అయితే మనకు పుస్తకం కలుగుతారు. శరీరంలో ఉన్నాను కానీ ప్రభా, నా ఉదయం పడుతున్నాయి. నేను ఇతరుల గురించి చెడ్డగా ఆలోచిస్తున్నాను. ఇతరులకు ఆయాసకరంగా నేనేం చేయకుండా నీతి మార్గంలో నడుపుతాను. ప్రభు అడుగుతాను. ఏదైనా ఆయాసకరాన్ని తీసేసుకుందాము. ప్రభు మనం సన్నిధానంలో కష్టపడదాము, పరీక్షించుకుందాము. ఈశ్వరుడు తప్పులేదన్నా మనం చేస్తూ ఉంటే విడిచిపెడతాం. దేవునికి ఆయాసకరమైన ఏదైనా ఉంటే మనం విడిచిపెడతాం. యథార్థమైన ఉదయంతో ఆత్మతో ఆరాధిస్తాం. దేవుడు వాక్యం
మనసు ఇయ్యరచ్చు కానీ దేవుడు ఇస్తాడు. అయితే ఇప్పుడు క్లుప్తంగా వాక్య ధ్యానం చేద్దాం. ఆమోస్ ప్రవక్త గురించి పోయిన వారం మనం నేర్చుకున్నాం ఏంటంటే యోబు భక్తుని గురించి. యోబు భక్తుడు దేవుని దగ్గర నుంచి అడుక్కొని జ్ఞానం, శూన్యంలో భూమి విరేలాడుతున్నదని మనం తెలుసుకున్నాం. మరియు మేఘాలపైన నీళ్లను స్టోర్ చేసి ఉంచాడు. ఎన్నో టన్నుల నీళ్లను మేఘాలపైన దేవుడు స్టోర్ చేసి ఉంచినాడని. మరి ఆ మేఘాల్లో ఉన్న నీళ్లను సరి అయిన సమయానికి ఉదక బిందువులలాగా, వర్షంలాగా మనకెక్కడి కాల్లో అక్కడ వర్షం కురిపిస్తాడని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నాం. యోబు భక్తునికి దేవుడు చూపించిన మర్మం. ఇప్పుడు ఆమోసు ప్రవక్త గురించి కొంచెం తెలుసుకుందాం. ఆమోస్ ప్రవక్త 3వ అధ్యాయం 6వ వచనం. ఆమోసు 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమున్నది చదువుకొని ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన ప్రవచనం ఏందో తెలుసుకుందాం. ఆమోస్ గ్రంథం 756వ పేజీ, 756వ పేజీ, ఆమోసు 3:6. పట్టణమందు బాకానాదం వినబడగా జనులకు భయము పుట్టకుండున, యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవ్యం కలుగున, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువు అయిన యెహోవా ఏమీ చేయడు. సింహము గర్జించెను, భయపడిన వాడెవడు? ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండా వాడెవడు? ప్రార్థన చేసుకుందాం. భూమిని ఆకాశంను సర్వలోకమును సృష్టించిన పరలోకపు తండ్రి, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. నీ యొక్క ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన ఈ యొక్క పరిశుద్ధ దినంన హెచ్చరిక భాగంగా ఈ దుర్బలుని ప్రభా నిలిపి ప్రభా నీ మాటలు వినిపించు నాయన. నన్ను ఒక బూరగా వాడుకో నాయన. నీవు మాతో ఉండి మాట్లాడుము, నీ మాటలు వినిపించు ప్రభా. నీవు మాతో మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన పట్టణమందు బాకానామదము వినబడగా జనులు భయము పుట్టకుండున, యెహోవా చేయంది పట్టణంలో ఉపద్రవ్యము కలుగునా అని అంటున్నాడు. ప్రశ్న ఉన్నది, అది క్వశ్చన్ మార్క్. పట్నమందు బాకానాదం వినబడగా జనులకు భయము పుట్టకుండునా, యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవ్యం కలుగునా. పట్టణంలో బాకానాదం వినబడగా జనులు భయం పుట్టకుండునా. బాకానాదం వినబడనంటే అనౌన్స్మెంట్ చేయకుండా దేవుడు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ప్రజలు భయపడరా?
అని ఒక ప్రశ్న. పట్టణం మీద ఒక ఉపద్రవ్యం పంపగా జనులు భయపడరా? పట్టణమందు ఒక ఉపద్రవ్యం, పట్టణమందు ఒక ఇన్సిడెంట్, భూలోకమంతా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నది. లోకమంతా భయపడతలేదా? ఇది ఒక పట్టణం కాదు, ఒక దేశం కాదు, లోకమంతటా ఒక ఉపద్రవ్యం పంపితే భయపడని వాడేవాడు? దేవుడు కలగజేసిన దానికి భయపడని వాడేవాడు అని ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక ఉపద్రవ్యం, ఒక ఇన్సిడెంట్ లోకమంతటా జరుగుతున్నది. భయపడని వారెవరు? ఎవరు భయపడరు? పోయిన ఆదివారం మనం తెలుసుకున్నాము, శూన్యం మీద భూమిని వేలాడదీస్తున్నాడు. సైంటిస్టులు ఇప్పుడు తెలుసుకున్నారు, శూన్యం మీద భూమి వేలాడుతున్నది, దానికి ఏం సపోర్ట్ లేదట. ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ అనే పిల్లర్స్ ఉన్నాయి, ఆ పిల్లర్స్ మీద భూమి వేలాడుతున్నది. ఒక్కసారి దేవుడు ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ తీసేసిందంటే భూమి ఎక్కడ పోయి పడతాదో తెలియదట. గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నది, అదొక పిల్లర్. మన భూమి దాని మీద వేలాడుతున్నది, శూన్యం మీద భూమి వేలాడుతున్నది. ఆ గొప్ప దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా ఈరోజు అంటున్నాడు, దేవుడు ఒక ఉపద్రవ్యం కలగజేయగా భయపడని వాడేవాడు. దేవుడు ఒక ఉపద్రవ్యం కలగజేస్తే భయపడని వాడేవాడు. ఎందుకు ఉపద్రవ్యం కలగజేస్తున్నాడు? ఎందుకు ఈ ఇన్సిడెంట్లు అవుతున్నాయి? ఎప్పుడన్నా మనం ఆలోచించినామా? ఎందుకు ఈ ఉపద్రవ్యం వస్తున్నది? లోకమంతా ఎందుకు భయపడుతున్నది? ఎందుకంటే పాపం విస్తరించింది. లోకంలో పాపము భయంకరంగా విస్తరించింది. పాపము విస్తరించటం వలన శ్రమ సంభవిస్తుంది. ఒక ఉపద్రవ్యం పంపటానికి దేవుడు ఎందుకు నిర్ణయించుకున్నాడు? ఎందుకు ఒక ఉపద్రవ్యం పంపుతున్నాడు? ఒక ఇన్సిడెంట్, ఒక డిసీజ్ ఎందుకు పంపుతున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో ముందే రాసి పెట్టిండు. 2 తిమోతేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, అంత్య దినములలో అపాయకరమైన దినములు వస్తున్నని మీకు తెలియదా? కాలంటే చూసుకోండి. 2 తిమోతి 3వ అధ్యాయంలో, అంత్య దినంలో అపాయకరమైన కాలం వస్తుందని తెలుసుకోను. ఎందుకంటే మనుషుడు స్వార్థపీయుడు, ధనాపేక్షుడు, బింకంలాడువాడు, అహంకారుడు, దూషణ, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞ లేని వాళ్ళు, అపవిత్రులట. పాపం విస్తరిస్తున్నది. అంత్య దినంలో అపాయకరమైన దినములు వస్తాయని మీకు తెలియదే? అపాయకరమైన దినములు. ఎఫెసీ సంఘానికి పౌలు చెప్తున్నాడు 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనక మీరు సద్వినియోగం చేసుకోండి. దినాలు చెడ్డయి, చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. చెడ్డ దినంలో మనం ఉన్నాం. ఒక్కొక్కరి ఆలోచనలు, ఒక్కొక్కరి తలంపులు మారిపోయినాయి. లోకమంతటా పాపంకు బానిసత్వం అయిపోయినారు. ఉపద్రవ్యం కలిగింది. పరిశుద్ధ గ్రంథంలో ముందే రాసి పెట్టిండు. ఉపద్రవ్యం కలగగా భయపడని వాడేవాడు? దేవుడు బాకానాదం ఊదినప్పుడు భయపడని వాడేవారు? అంత్య దినంలో అపాయకరమైన దినములు వస్తాయి. తిమోతి జాగ్రత్తగా ఉండు. దినములు చెడ్డవి, సమయం పోనీగా సద్వినియోగం చేసుకో. దినాలు చెడ్డవి ఉన్నాయి. లోకమంతటా ఒక శ్రమ. లోకమంతా అందరు భయపడి తమ తమ ఇంట్లో కూర్చుండి దాగున్నారు. బయటికి వెళ్తేనేమన్నా అవుతుందేమో, పానం పోతుందేమో. 2 ఏళ్ళ నుంచి మనము బాధపడుతున్నాం. 2 ఏళ్ళ ఆరాధనలు మారిపోయినాయి, సంఘాలు ఆగిపోయినాయి, దేవుని వాక్యం నడతలేదు. లోకమంతా తమ తమ ఇంట్లో కూర్చుండి ఆ ఉపద్రవ్యంకు, ఆ ఇన్సిడెంట్కు, ఆ కరోనా వైరస్కు ఎట్లా జయించాలని భయపడి ఇంట్లో కూర్చున్నాం. బయటికి వెళ్ళిపోతే ఏమవుతుందో? లోకమంతా జరిగింది. ఒక్క ప్లేస్ కాదు, ఖాళీ బొంబాయి, మహారాష్ట్ర, ఆంధ్ర అన్నట్లు లేదు.
లోకమంతటా, వరల్డ్ మొత్తం, లోకమంతా దేవుడు బాకానాదమూదగా భయపడని వాడెవడని ఆమోసు ప్రవక్త అంటున్నాడు. పట్టణమందు బాకానాదం, లోకమంతటా బాకానాదం ఊదబడ్డది. శ్రమలు సంభవిస్తున్నావు, ఇంకా ఖతం కాలేవు, ఇంకేమవుతుందో తెలుస్తలేదు, ఇంకా ఏమి జరుగుతుందో మనకు తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో ముందే రాసిపెట్టినాడు, పాపము విస్తరించడం వలన దేవుడు లోకంను నాశనం చేసేస్తాడు. నోహోవ కాలంలో నీటి ద్వారా లోకాన్ని నాశనం చేసేసాడు. పశ్చాత్తాపడ్డాడు, మనసులో హృదయం కఠినమైనది, ఇప్పుడు నేను నీళ్లతో నాశనం చెయ్య. ఇప్పుడు ఈసుంటి వినాశకాలమైన ఇది వస్తున్నది. భయపడని వాడెవడు? ఈరోజు ప్రభు వాక్యం మనకు చెప్తున్నది, భయపడదామా? దేవుడు బాకానాదముడగా భయపడని వాడేవాడు. సింహం గర్జించను, భయపడని వాడేవాడు. ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండా వాడేవాడు. సింహము గర్జించుతున్నది, భయపడని వాడేవాడు. కొదమ సింహమైన ప్రభు గర్జించుతుండగా భయపడని వాడేవాడు. ఎవడు భయపడలేడు, అందరూ భయపడుతున్నారు. ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, ఎంత పెద్ద జ్ఞాని అయినా, ఈ లోకంలో ఉన్న ఎంత జ్ఞానంతో ఏం పని చేయలేదు. అందరూ తలుపు మూసుకొని తన ఇంట్లో కూర్చున్నారు. బయటికి వెళ్ళి తినంటే కథం. దేవుని ఉగ్రత ఎంత భయంకరమైంది ఉన్నదో పరిశుద్ధ గ్రంథంలో ముందే రాసి పెట్టిండ్రు, మనం చదవం. తూర్పు నుంచి ఒక పక్షిని పంపుతా అంట అన్నాడు. తూర్పు నుంచి ఒక పక్షిని పంపుతా. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం చదవండి. అధ్యాయం 11వ వచనం. తూర్పు నుండి కూర పక్షిని రప్పించుతున్నాను, దూరదేశం నుండి నేను యోచించి కార్యము నెరవేర్చు వారిని పిలుచుతున్నాను. నేను చెప్పి ఉన్నాను, దానిని నెరవేర్చదను అంటున్నాడు. తూర్పు నుంచి ఒక పక్షిని పంపిస్తాడట. తూర్పు నుండి కూర పక్షి రప్పించుతున్నాను. తూర్పు, సూర్యుడు ఉదయించే తూర్పు చైనా నుంచి తూర్పు ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఒక కూర పక్షిని నేను పంపిస్తున్నాను. కరోనా వైరస్ అనే ఈ వైరస్ తూర్పు నుంచి వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో ముందే రాయబడి ఉన్నది. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుతున్నాను, భయపడని వారెవరు? ఆ పక్షి ద్వారా లోకమంతటా కరోనా వైరస్ వచ్చిందని అందరు నమ్ముతున్నారు. ఇప్పుడు మళ్ళా రేగుతుందంట అంటున్నారు. బాకానాదం మూదబడ్డది, ప్రభు రాకడ సమీపంగా ఉన్నది, భయపడని వారెవరని చెప్తున్నారు. లోకమంతటా ఎందరో సైంటిస్టులు దాని గురించి పరిశోధిస్తున్నారు, కానీ దానికి ఇంకా ఏమీ పరిష్కారం ఇంకా రాలేదు. ఇంకా ప్రయాసపడుతున్నారు. దేవునికి తెలుసు ఏ దేశంని ఎట్లా తుడిచివేయాలో, ఏ దేశం ఏ విధంగా తుడిచివేయబడుతుందో పరిశుద్ధ గ్రంథంలో రాసింది. ప్రభు యొక్క రెండో రాకడ సమీపంలో ఉన్నది. ప్రభును నమ్మి ఆయనకు భయపడే పిల్లలను ఆయన తీసుకుపోతాడు. దేవునికి భయపడని వారిని అగ్నిగంధకంలో చేత కాల్చివేసే సమయం సుగా ఆసన్నమవుతున్నది. ప్రభువు బాకానాదమూతున్నాడు, భయపడని వారెవరు? ఇవన్నీ ఒక సూచనలు మనకు కనబడుతున్నాయి. దేవునికి భయపడాలని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. ప్రజలు టెక్నాలజీ పెరిగిపోయింది, లోకమంతా మన చేతులలోనే చూస్తున్నారు. లోకంలో జరుగుతున్న ప్రతి విషయం మనం ఒక చేతుల్లో పెట్టుకొని చూస్తున్నాం. టెక్నాలజీ పెరిగింది, దేవుణ్ణి మర్చిపోతున్నాం, ఇదే గొప్ప అనుకుంటున్నాం. ఎక్కడ ఏం జరిగిందో ఒక బటన్ ఒత్తి చూస్తూ ఉంటాం. టెక్నాలజీ మన చేతికి వచ్చి ఉన్నది. అదే టెక్నాలజీ దేశాన్ని నాశనం చేసే సమయం ఆసన్నమైంది. ఒకప్పుడు పరిశుద్ధ గ్రంథంలో జనులందరూ కలిసి ఒక బాబేలు పట్టణాన్ని నిర్మించినారు. ఆ బాబేలు గోపురం
ఆకాశం కంటేటట్లు చేస్తా అని ప్రజలు నిర్ణయించుకొని ఆ గోపురం చేయటానికి పూనుకున్నారు. దేవుడు భాషలు మార్చేసినాడు. ఒకరి భాషలు ఒకరికి అర్థమవుతలేవు, పని ఆగిపోయింది. అదేవిధంగా టెక్నాలజీ పెరిగింది. ప్రజలందరూ ఆ టెక్నాలజీనే గొప్ప అనుకొని దేవుని కన్నా మాకే జ్ఞానం ఎక్కువ ఉన్నదని ప్రజలు ప్రయాసపడుతున్నారు. పాపం విస్తరించింది, చెడు కార్యాలు విస్తరిస్తున్నాయి. టెక్నాలజీ ద్వారా చూడరాని దృశ్యాలు చూస్తున్నారు, చూడరాని కార్యాలు చేస్తున్నారు, దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ చేస్తున్నారు. దేవుడు బాకానాదం ఊతున్నాడు. భయపడని వారెవరు? ఒక సిగ్నల్ ఇస్తున్నాడు. ఒక సిగ్నల్, ఒక చిన్న సిగ్నల్కే లోకమంతా అదిరిపోయింది. భయపడ్డారు. ఒక చిన్న సిగ్నల్ లోకమంతా ఎక్కడ దేశాలు ఆగిపోయింది. ఫ్లైట్లు ఓడు బంద్ అయిపోయింది. బిజినెస్ టప్ అయిపోయింది. ఉద్యోగాలు టప్ అయిపోయినాయి. ఏం తినాలో ఏం బ్రతకాలో ఏం అర్థమైతలేదు. 2 సంవత్సరాలు నడుస్తున్నది. ప్రభు ఈ సిగ్నల్స్ ఇస్తూ ఉండగా భయపడని వారెవరు? ఈరోజు ప్రభు వాక్యం మనకు చెప్తున్నది, భయపడదామా దేవునికి? సింహం గర్జించగా భయపడని వాడెవడు? పట్టణమందు బాకానాదం ఉన్నప్పుడు దానికి భయపడని వాడెవడు? రెండో రాకడ సమయం వస్తున్నది. దేవుడు ఉన్నాడు అని పోయిన ఆదివారం మనం తెలుసుకున్నాం కదా. యోబు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. శూన్యంలో భూమిని విరేలాడదీసే దేవుడు, ఆకాశమందు నీళ్లను ఆపిన దేవుడు, వర్షంలాగా కురిపించే దేవుడు ఈరోజు మన యొక్క క్రియలను చూసి బాకానాదం ఊది ఒక ఇన్సిడెంట్, ఒక బాధాకరమైన వైరస్ పంపితే లోకమంతా తల్లడిల్లుతున్నది. ఇంకా ఎన్నో సూచనలు కనబడి ఉన్నాయి. ప్రభు రాకడ సమయం ఉన్నది. గజగజ వణుకుదాం. దేవునికి భయపడితే దేవుని పిల్లలను ఆయన తీసుకొని పోతాడు. మేఘాల మీద వస్తున్నాడు, తీసుకొని పోతాడు. ఎవరైతే దేవునికి భయపడరో వాళ్ళను కాల్చివేయబడుతుందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆఖరి ఒక వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామం దూషించిరి గాని ఆయనను మాయమపరుస్తున్నట్లు వారు మారుమనసు పొందినవారు కారట. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడ్డదట. ఇది రానై ఉన్నది. సూర్యునికి అధికారం ఇవ్వబడ్డది. మనుషులను కాల్చివేయబడతారు. మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామం దూషిస్తారు కానీ దేవునికి భయపడి మారుమనసు పొందరట. ఇది సుఖ జరిగేడుతున్నది. సైంటిస్టే అంటున్నారు ఓజోన్ లేయర్ ఉన్నది. ఆ ఓజోన్ లేయర్ ఒకసారి పలిగిపోయిన తర్వాత సూర్యరశ్మి డైరెక్ట్ మనుషుల మీద పడుతుంది, మనుషులు కాలిపోతారు. సైంటిస్టుగా చెప్తున్నారు. ఇది మనుషులు శాటిలైట్స్తో అవి ఇవి అన్నీ పంపుతున్నారు. ఓజోన్ లేయర్ ఉన్నది. ఆ ఓజోన్ లేయర్ ఒకసారి చినిగిపోయిందంటే సూర్యరశ్మి మనుషుల మీద డైరెక్ట్ పడుతుంది. సూర్యునికి అధికారం ఇవ్వబడుతుంది. మనుషులు కాలిపోతారు. దేవుణ్ణి దూషిస్తారు కానీ మారు మనసు పొందేవారు లేరట. దేవుని దూషిస్తారు కానీ మారు మనసు పొంది మాది తప్పు, మాది అపవిత్రం, మేము పాపులం అని బాకానాదం మూర్తి దేవునికి భయపడని వారెవరు? భయపడాల. దేవుని దూషిస్తారట కానీ మారు మనసు పొందరట. అసుంటి జనాంగం ఉన్నది. కానీ ప్రభు మనకు చెప్తున్నాడు అడ్వాన్స్ దేవునికి భయపడదాం. ఒక చిన్న సిగ్నల్ ప్రభు ఇచ్చినాడు. కరోనా వైరస్ అనే వైరస్ ద్వారా మనకు ఒక చిన్న సిగ్నల్ ఇచ్చేశాడు. భయపడదాం. శివం గర్జించగా భయపడని వాడేవాడు. ఒక ఉపద్రవ్యంని పంపినాడు. బాకానాదం ఊదినాడు. దేవుని రాకడ సమీపం ఉన్నది. భయపడదాం. మారు మనసు పొందుదాం.
ఈ కష్టాలు, ఈ బాధలు రాకన్నా ముందే ప్రభు మనల్ని తీసుకొని మధ్య ఆకాశంలోకి తీసుకుపోతాడు. ఒకవేళ దేవుని మాటలు అశ్రద్ధ చేస్తే కాల్చివేయబడతామని పరిశుద్ధ గ్రంథం ఈరోజు మన జ్ఞాపకం చేస్తున్నది. దేవుని మాటలకు భయపడదాం. దేవుని వాక్యం సత్యం. పరిశుద్ధ గ్రంథంలో అన్నీ రాసి ఉంచినారు. కేవలం మనం కూర్చుని చదివితే మనకు అర్థమవుతుంది. చదువుదాం. గూఢమైన సత్యాలు మనకు నేర్పుతా అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం చదివితే గూఢమైన సత్యాలు మనకు తెలుస్తాయి. దేవునికి భయపడదాం. ఆయన చేసే ప్రతి కార్యంలో తట్టు మన కనుదృష్టి ఉంచుదాం. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకల డ్యూటీల నూనె ఉన్నది, బుద్ధి లేని కన్యకలకు డ్యూటీల నూనె లేదు. ప్రభు రాకడ సమీపమైంది. బుద్ధి లేని వారు నూనె గురించి వెళ్ళిపోయినారు, బుద్ధిగల వారు దేవునితో వెళ్ళిపోయినారు. మనం బుద్ధిగల కన్యకలలాగా మన డ్యూటీలో నూనె అంటే పరిశుద్ధాత్మ, దేవుని యొక్క వాక్యం యొక్క భయం మనలో ఉంచుకుందాం. ఆరాధనకు, ప్రార్థనకు, ప్రతి కార్యంలో మనం ముందుందాం. దేవునికి భయపడదాం. ప్రభు రానై ఉన్నాడు. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. నీ యొక్క ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన ఈ యొక్క పరిశుద్ధ దినంన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆమోస్ ప్రవక్త ద్వారా రాయబడిన మాటలు నాయన, పట్నమందు బాకానాదం ఊదగా భయపడని వాడేవాడని జ్ఞాపకం చేసి ఇస్తున్నావు. నిజంగా మాకు భయము, వణుకు, ఒక ఉనికి పుట్టించుము నాయన. పరిశుద్ధ గ్రంథంలో ముందే రాసి ఉంచినావు, తూర్పు నుంచి ఒక పక్షిని పంపిస్తానని. అవును ప్రభు, నెరవేరుస్తున్నది. కాలం సమీపమవుతున్నది. నీ రాకడ తొందరలోనే ఉన్నది నాయన. మేమందరం నీకు భయపడి, భయంతో, భక్తితో నీ సన్నిధానంలో కూర్చుండటానికి సాయం చేయము. నీ వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఒక పొల్లైనను, ఒక చుక్క అయినను ప్రభా నెరవేరకుండా ఉండదు నాయన. అన్నీ నెరవేర్చబడతాయి ప్రభా. నీ మాట లేదు, మా మనసు ఉంచి నీకు భయపడి బ్రతకటానికి జ్ఞానం దయచేయం నాయన. నువ్వు రక్షించుకున్నావు, నీ పిల్లలుగా చేసుకున్నావు ప్రభా. నీ వాక్యం సత్యం. ఆ సత్యంలో మేము నడవటానికి సాయం చేయం నాయన. బలహీనులం, బలపరచుము ప్రభా. నీ వాక్యం ధ్యానించు, భయంతో వణుకుతూ ఉండటానికి సాయం చేయము. గొప్ప దేవుడవు, సృష్టికర్తవు, మమ్మల్ని అందరినీ రక్షించి కాపాడుతున్నావు. మాట ఇచ్చినావు నాయన, విడువను ఎడబాయనని. నువ్వు మమ్మల్ని విడువవు, ఎడబాయవు. నీ ఆజ్ఞలు, కట్టడలు అనుసరిస్తాం, నీకు భయపడతాం. నీ అడుగు జాడలో నడిచే జ్ఞానం మాకు దయచేయం నాయన. మా ప్రార్థన అంగీకరించుము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక.
Say